నమస్తే. అమెరికాలోని వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థులను ట్రంప్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. విద్యార్థులకు తమ F1, M1, J1 వీసాలు రద్దు చేయబడ్డాయి అని తెలియజేస్తూ ఈమెయిల్ అందాయి. అంతేకాకుండా CBP హోమ్ యాప్ను ఉపయోగించి స్వయంగా దేశం విడిచి వెళ్లాలి అని వారికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో చోటు చేసుకున్న పాలస్తీనా అనుకూల కార్యకలాపాలు, యూదు వ్యతిరేక కార్యకలాపాలు చేసిన విద్యార్థులను బహిష్కరించేందుకు AIని ట్రంప్ ప్రభుత్వం వాడబోతోంది. ట్రంప్ పరిపాలన హయాంలో ప్రారంభమైన ఈ విధానం ఇప్పుడు మరింత తీవ్రతరం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారంలో మరింత కలవరపరిచే అంశం ఏంటి అంటే, హమాస్ లేదా ఇతర నిర్దేశిత ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్నట్లు కనిపించే విదేశీ విద్యార్థులను గుర్తించి బహిష్కరించడానికి అమెరికా ప్రభుత్వం అత్యాధునికమైన AI సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులతో పాటు దేశ వ్యతిరేకంగా పరిగణించబడే సోషల్ మీడియా పోస్టులను షేర్ చేసినా లేదా లైక్ చేసినా వారికి కూడా ఈ వీసా రద్దు ఈమెయిల్లు పంపబడ్డాయి. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించడానికి స్టేట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎవరైనా విద్యార్థి తమ సోషల్ మీడియా ఖాతాలో అభ్యంతరకరమైన సమాచారాన్ని కలిగి ఉన్నట్లు తేలితే దానిని రికార్డ్ చేయడానికి స్క్రీన్ షాట్లు తీయబడుతున్నాయి. విద్యార్థుల సోషల్ మీడియాను నిరంతరం పర్యవేక్షించడానికి AIను ఉపయోగించడం ఇప్పుడు గోప్యత, వాక్ స్వాతంత్రం వంటి ప్రాథమిక హక్కుల గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఈ చర్యను విద్యార్థులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ ద్వారా పౌరులకు లభించిన వాక్ స్వాతంత్రపు హక్కును స్పష్టంగా ఉల్లంఘిస్తుంది అంటున్నారు. నిరూపితమైన ముప్పు కలిగిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోకుండా కేవలం తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వారిని లక్ష్యంగా చేసుకోవడం ఎంతవరకు సమంజసము అని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ విధానం అంతర్జాతీయ విద్యార్థులపై అసమానమైన ప్రభావం చూపుతుంది అని, వారి రాజకీయ అభిప్రాయాలను నేరంగా పరిగణించే ప్రమాదం ఉంది అని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను పరిమితం చేయడం సరైనది కాదు అని వారు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు కేవలం తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేసినందుకు లేదా ఒక నిరసనలో పాల్గొన్నందుకు వారి వీసాలను రద్దు చేయడం అన్యాయము అని వారంటున్నారు. ఇది అంతర్జాతీయ విద్యార్థులలో భయాన్ని కలిగిస్తుంది అని, వారు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వెనుకడుగు వేసేలా చేస్తుంది అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విధానం అంతర్జాతీయ విద్యార్థులకు మాత్రమే ప్రత్యేకంగా వర్తింపచేయడం వివక్షాపూరితమైన చర్యగా చెబుతున్నారు. అమెరికా పౌరులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి అనుమతించబడినప్పుడు అదే అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు విదేశీ విద్యార్థులపై చర్యలు తీసుకోవడం చట్టవిరుద్ధం కావచ్చు. అంతేకాకుండా AI సాంకేతికతను ఉపయోగించి సోషల్ మీడియాను పర్యవేక్షించడం, దాని ఆధారంగా వీసాలను రద్దు చేయడం సరైన న్యాయ ప్రక్రియను అనుసరించడం లేదు అని కొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసేందుకు AI సాంకేతికతను ఉపయోగించడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది గోప్యత, వాక్ స్వాతంత్రం మరియు సమానత్వం వంటి ప్రాథమిక హక్కులకు విరుద్ధమా అనే చర్చ జరుగుతోంది. ఈ విధానం అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. అయితే ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చే ప్రజాస్వామ్య దేశాలకు ఆందోళన కలిగించే విషయము అని చెప్పక తప్పదు.